ఎవరినీ రొప్పించకుండా మెప్పించగల నేత కానరాని లోకాలకు వెళ్లిపోయి 2 ఏళ్లు గడిచిపోయింది. వారసత్వంగా అడుగుపెట్టిన వారసురాలు ఆయన ఆశలు తీర్చకుండానే లోకాన్ని వదిలి ఏడాదికి దగ్గర పడింది. మదిలో ఉన్న ఆలోచనలు, మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలన్న పట్టుదల వారి కట్టెల్లో కాలిపోయింది. పార్టీల కాంట్రవర్సీలకు దూరం అంటూ ప్రజలతో కలిసి ఉండే ఆ గొంతుకు మూగపోయినా ఆయన పలికిన మాటలు మాత్రం ఇంకా ఆయన అభిమానులను పలకరిస్తూనే ఉన్నాయి. వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, పోయేటప్పుడు ఏం తీసుకుపోమంటూ అందరి అభిమానాన్ని మాత్రం ఆయన వెంట తీసుకుపోయిన సాయన కంటోన్మెంట్ ప్రజానికం మనసులో మాత్రం చెరగని ముద్రగా గుర్తింపు దక్కించుకొని కంటోన్మెంట్ చరిత్ర పుటల్లో ఓ మంచి నాయకుడిగా స్థానాన్ని దక్కించుకున్నారు. లేదా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చూసినట్లు ఎందుకు చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు మిలిటరీ, మనం వాళ్ళను అధికారులను చాలా గౌరవిస్తాం, మనకు చాలా అవసరం మన దేశ రక్షణకు. ఏదో కొంతమంది విపక్షాలు వాళ్ళు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రజలది గోడు కూడా వినాలా. దివంగత ఎమ్మెల్యే సాయన్న ఆయన పేరులోనే ఉన్న అన్నా అంటూ సహాయం కోరితే చాలు కాదనకుండా ఉన్నంతలో కొంత అంటూ సహాయాలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడాయన. కంటోన్మెంట్ రాజకీయాల్లో 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక పర్యాయం మాత్రం అపజయాన్ని అందుకున్నా, పదవుల్లో ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే అంటూ ఆయన ప్రయాణం సాగగా ఆయన ప్రస్థానం ముగింపుతో ఆయనను విడిచి వెళ్లిన నేతలు పార్టీని కూడా విడిచినా ఆయనపై ఉన్న అభిమానం మాత్రం మర్చిపోలేదు. ఆయన శిష్యులకు ముందు వరుసలో న్యాయం చేసి అందరికీ ఆధారంగా ఉండాలంటూ ప్రజల్లో ఉన్నప్పుడు పలు అవకాశాలు అందించిన ఆయన అందరి బాగోగుల కోసం కృషి చేశారు. కంటోన్మెంట్ ప్రజానికం కోసం అన్ని వేళలా కష్టపడి ఏ గల్లీ చూసినా, ఏ వీధి చూసినా సాయన్య జ్ఞాపకం ఉండాలంటూ నిలువెత్తు సాక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలు దర్శనమిస్తుండగా ఆయన ఇక రారు లేరు అన్న మాటలు మాత్రం ప్రజానికం ఇంకా మర్చిపోలేకపోతున్నారు. గుండె పగిలి విలపించినది ఆత్మీయ బంధుగణం. సాయన్న పార్టీలకు అతీతంగా అందరివాడిగా గుర్తింపును దక్కించుకోగా ఎన్నికల సమయంలోనే పార్టీలు పోరాటాలంటూ ఎన్నికల తర్వాత మాత్రం అంతా ఒకటే అంటూ నవ్వుతూ అందరినీ పలకరించే మనస్తత్వం కాగా ఆయన మరణాన్ని తట్టుకోలేని కొందరు నాడు గుండెలు అదిరేలా రోధించి ఆయనపై వారికి ఉన్న ప్రేమాభిమానాలు తెలియజెప్పగా నేడు ఆయన జ్ఞాపకాలు కంటోన్మెంట్ లో చెదిరిపోలేకపోయినా నేతలు మాత్రం దూరం కావడం విశేషం. మరణం లేనిది నీ గమనం మరువం త్వరలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. స్థానిక ఎన్నికల్లో కూడా మనదే పైచేయిగా ఉండాలి. ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే బీఆర్ఎస్ కాదని, ప్రభుత్వంపై వ్యతిరేకతతో మరలా మనకే అవకాశం వస్తుందన్న ధీమాను బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందించారు. తెలంగాణ భవన్లో నేడు కేసీఆర్ ఎంట్రీ ఇవ్వగా నేతలంతా ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని, హరీష్ రావుతో పాటు ముఖ్య నేతల అధ్యక్షతన సమావేశానికి అంతా తరలిరాగా లష్కర్ ప్రాంత ముఖ్య నేతలంతా సమావేశంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పోరాటంతో పాటు సభ్యత్వ నమోదులు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై చర్చించడంతో పాటు ఏడాది పాటు పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ నేతలకు సూచించారు. ఏప్రిల్ 10వ తేదీన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ, 27న బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, ఆ మధ్య కాలంలో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కేసీఆర్ దిశానిర్దేశాన్ని అందించారు. చూద్దాం బ్రదర్, ఎందుకంటే ఆయన ఎవరు దేక్తలేడు, ఆయన బాధ ఆయనకుంది. మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు, ప్రజలు పట్టించుకుంటలేరు, బయటకు పోదామంటే భయం అవుతుంది, ఇంట్లో కూడా పట్టించుకుంటారో లేదో డౌటు. నేనేమంటున్నా అంటే ఈ పిచ్చి మదాకులతో ఎక్కువ రోజులు టైంపాస్ ముచ్చట్లతో గవర్నమెంట్ నడపలేము. బజార్ భాష మాట్లాడడం ఈజీ, కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు. బజార్ భాష మాట్లాడి 4 డైలాగులు, పంచ్ డైలాగులు కొట్టడం ఈజీ, పరిపాలన చాలా కష్టం. అలా కూర్చుంటే తెలుస్తుంది. ఇవాళ ఎవరి సత్తా ఏందో ప్రజలకు అర్థమైంది. ఛత్రపతి శివాజీ మహారాజుకు జై అంటూ నినాదాలతో ఆ ప్రాంతం బారబ్రోగింది. చిన్న పెద్ద అంతా ఒకటిగా నృత్యాలు చేస్తూ సందడి చేయగా హాజరైన అతిథులను సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాలతో సాగిన ర్యాలీతో, నేతల సందడితో పాటు మరాఠీలు తమ ప్రత్యేకతను చాటుకోగా జెండాలను రెపరెపలాడిస్తూ ఆయన వీరోచిత పోరాట విన్యాసాలతో అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
మోండా డివిజన్లోని పాస్పోర్ట్ కార్యాలయం వద్ద నుండి శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకుని శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అఖిల భారతీయ క్షత్రియ మరాఠా ఫౌండేషన్ శివాజీ మహారాజ్ మరాఠా ధర్మశాల ఆధ్వర్యంలో నేటి వేడుకలు సాగగా జంట నగరాల్లో నివాసం ఉంటున్న మరాఠీలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫౌండేషన్ ధర్మశాల నాయకులు బాబులాల్, తరాజీ, బాబాన్, గోవింద్, వెంకట్రావు, సురేష్ శంకర్ల ఆధ్వర్యంలో ర్యాలీ సాగగా మోండా డివిజన్ నుంచి మొదలైన శోభాయాత్ర మోండా మార్కెట్ మీదుగా చుట్టూ తిరుగుతూ చివరికి పాస్పోర్ట్ కార్యాలయానికి చేరింది. డీజే చప్పుళ్ల మధ్య యువత నృత్యాలు చేస్తూ అదరగొట్టగా చిన్న పెద్దతో పాటు మహిళలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తలసాని స్కైలాబ్, అతిథులుగా నాగులు, అమర్, చిరు, ప్రవీణ్, సంతోష్తో పాటు పలువురు పాల్గొని శోభాయాత్ర ముగింపు వరకు వెంటుండి నడిపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్కు జయన నినాదాల మధ్య మోండా ప్రాంతం దద్దరిల్లగా డప్పు చప్పుళ్లు, డీజే వాయిద్యాల మధ్య వేడుకలు సందడిగా సాగగా శోభాయాత్ర ముగింపు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. तो आज मैं इस मौके पर यही कहना चाहूँगा कि छत्रपति शिवाजी महाराज जी के विचारों को लेकर उज्जवल भारत का हम निर्माण कर सकते हैं, यही मैं इस मौके पे कहना चाहूँगा। छत्रपति शिवाजी महाराज మోండా డివిజన్ తో పాటు నగరంలోని మరాఠీ అంతలు కలిసి నేటి వేడుకల్లో పాల్గొని సందడి చేయగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఖ్యాతిని ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా వేడుకలు నిర్వహించడం విశేషం. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మల్బార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశంసించారు. పేద విద్యార్థుల కొరకు కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతూ స్కాలర్షిప్లను అందిస్తున్న సంస్థ ప్రతినిధులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. బుధవారం మారడపల్లి పద్మశాలి భవన్లో మల్బార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 3,900 మంది విద్యార్థినులకు సుమారు 3,14 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని పలు జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. సేవాభావంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఆదుకునేలా మల్బార్ సంస్థ ప్రతినిధులు చేస్తున్న కార్యక్రమం ప్రశంసనీయమని శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, వేసవిని దృష్టిలో పెట్టుకుని పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూలింగ్ చలివేంద్రాలను కొనసాగించనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. సేవ చేయాలనే భావంతో ముందుకు సాగి పేదవారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా శ్రీ గణేష్ సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి, రిటైర్డ్ హెడ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిరాజ్, జోనల్ హెడ్ రిషబ్, షోరూమ్ హెడ్ రమేష్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సైత అనే ఉద్దేశంతో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏ బిజినెస్ మ్యాన్స్ కూడా వాళ్ళు సంపాదించుకున్నాక మళ్ళీ వేరే వేరే బ్రాంచెస్ వేరే బిజినెస్ చేయాలనుకుంటారు. ఈరోజు మలబార్ వాళ్ళు సంపాదించిన ఫండ్స్లో వచ్చిన ప్రాఫిట్స్లో జనరల్గా మీకు అందరికీ తెలుసు, ఏ పెద్ద కంపెనీ అయినా కూడా 2% సిఎస్ఆర్ కింద ఖర్చు చేస్తారు. అలాంటిది వీళ్ళు గొప్ప విషయం ఏంటంటే 5% సిఎస్ఆర్గా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టే డబ్బులు కూడా స్టూడెంట్స్ మీద మెరిట్ మీద సెలెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న శిష్యులు వాడవాడల శ్రద్ధాంజలి కార్యక్రమాలతో ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయన్న అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ సాయన్న అమర్ రహే అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది కంటోన్మెంట్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సాయన్నకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కన్నీటితో శ్రద్ధాంజలి ఘటించారు. నెరవేరుస్తాం సాయన్న ఆశయాలను నెరవేరుస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిచ్చారు. బద్ద శత్రువులా కొనసాగిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం సాయన్న చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి సాయన్న అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సాయన్నకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎమ్మెల్యేగా 5 సార్లు ప్రాతినిధ్యం వహించి వివాదరహిత ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. కంటోన్మెంట్ ప్రజలకు సైతం సాయన్న అంటే ఎక్కడా లేని అభిమానం. ఎవరిని నొప్పించక తన పని తాను చేసుకుంటూ వెళ్లే వ్యక్తిగా సాయన్నకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాయన్నతో ప్రయాణం చేసిన ఆయన శిష్యులు సైతం మేము సాయన్న శిష్యులమంటూ చెప్పుకునేవారున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన సాయన్న తనకంటూ ప్రత్యేక క్యాడర్ను సంపాదించుకోగలిగారు. బీఆర్ఎస్ లో కొనసాగిన సమయంలో ప్రభుత్వ పథకాల్లో వారికి ప్రాధాన్యత కల్పించి తన మార్కును సాయన్న పదిలం చేసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో సాయన్న ఖ్యాతి మరింతగా పెరిగింది. చాలా ఎప్పటికీ మర్చిపోమైనప్పుడు సాయన్నకు ముఖ్య శిష్యులో టిఎన్ శ్రీనివాస్ ఒకరు. సాయన్న తుది శ్వాస వరకు ఆయన వెంట ఉంటూ కంటోన్మెంట్ రాజకీయాల్లో కీలక పాత్రను టిఎన్ శ్రీనివాస్ పోషించారు. 2వ వార్డు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టిఎన్ శ్రీనివాస్ ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలనే లక్ష్యంతో టిఎన్ శ్రీనివాస్ అడిగిన విజ్ఞప్తులన్నిటికీ సాయన్న సుముఖత వ్యక్తం చేస్తూ 2వ వార్డు అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించారు. సిల్వర్ కాంపౌండ్, నారాయణ జోపిడి సంఘంలో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో సాయన్న చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచింది.
సాయన్న హఠాన్మరణంతో శోక సముద్రంలో మునిగిపోయిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు సాయన్న కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కాంస్య విగ్రహ ఏర్పాట్లో టిఎన్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. సాయన్న 2వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ సాయన్న విగ్రహం వద్ద శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 2వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు టిఎన్ శ్రీనివాస్ అనుచర వర్గం సాయన్న స్టాచ్యూకి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి సాయన్న అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మారుమ్రోగించారు. స్కూల్ విద్యార్థులకు డబుల్ బెడ్రూమ్ వాసులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. కంటోన్మెంట్ అంటేని సాయన్న అని టిఎన్ శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ అభివృద్ధిలో సాయన్న చేసిన కృషి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, నేటికి సాయన్న అంటే కంటోన్మెంట్ ప్రజలకు ఎక్కడా లేని అభిమానమని, ఆయన ఆశయాలను నెరవేర్చడమే తమ ముందున్న లక్ష్యమని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. మరి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి సాయన్న గారు ఎనలేని సేవలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంటి భారతదేశంలో ఉన్నటువంటి 62 కంటోన్మెంట్లో మరి మన సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఉచిత మంచినీరు తీసుకొచ్చినటువంటి ఘనత సాయన్న గారికే దక్కింది. మరి అదేవిధంగా ఏదైతే సాయన్న అంటేనే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు అందరూ కూడా బోర్వెల్ సాయన్న అంటూనే కొన్ని వందల బోర్వెల్ వేసి మరి ప్రజల దాహార్తి తీర్చడమే కాకుండా మరి ప్రతి ఇలా నడుస్తున్నటువంటి బోర్లు అన్నీ కూడా మా ఎమ్మెల్యే సాయన్న గారు వేసినట్టు బోర్వెల్లే అన్నీ కూడా కొన్ని వందల బోర్వెల్ వేసిండు. ఇప్పటికి కూడా సాయన్న బోర్వెల్ ఏ గల్లీ తిరిగినా కూడా మరి ఆయన శిలాఫలకం ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, మరి ఎల్ఐసి కానివ్వండి, జేఎన్ఎన్యూఆర్ఎం కానివ్వండి, ఇటువంటి స్కీమ్లన్నీ కూడా ఏవేవైతే స్కీమ్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు తలపెట్టిన స్కీమ్లన్నీ కూడా మరి మా సాయన్న గారు తీసుకురావచ్చి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎనలేని అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద జరిగిన కార్యక్రమంలో 2వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్, 5వ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్లు దేవులపల్లి శ్రీనివాస్, షెర్విన్, బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఫసీ, సీనియర్ నాయకుడు శ్యామరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. సాయన్న శిష్యుడిగా టిఎన్ శ్రీనివాస్ తన గురువును స్మరించుకుంటూ పండ్లు పంచిపెట్టి ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. బోర్డు సభ్యులతో సాయన్నది విడదీయరాని అనుబంధం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో గోప్ రాజకీయాలు నెలకొన్నప్పటికీ ఎవరికి ఎప్పుడు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో వారికి అంత ప్రాధాన్యత కల్పిస్తూ ఎవరిని నొప్పించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లి సాయన్న ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సాయన్న బోర్డు సభ్యులంతా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ సాయన్న సహకారంతో వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. సాయన్న బోర్డు సభ్యులకు తగిన ప్రాధాన్యతను కల్పిస్తూ రావడంతో బోర్డు సభ్యులు సైతం సాయన్నపై అభిమానాన్ని పెంచుకున్నారు. अमर है सायना, जय सायना, जय सायना। ఎమ్మెల్యే సాయన్న హఠాను మరణంతో సాయన్న కుటుంబానికి అండగా బోర్డు సభ్యులు నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కుమార్తె లాస్యానంద గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు బోర్డు మాజీ సభ్యులు సైతం కీలక పాత్ర పోషించుకుంటూ వచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక బ్రాండ్ గా కొనసాగిన సాయన్నకు ఉన్న ఇమేజ్ ను మరింతగా పెంచుతూ లాస్యానంది తాను భారీ మెజార్టీతో గెలిపించుకోగలిగారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి సారథ్యంలో బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, పారసాని శ్యామ్ కుమార్, భాగ్యశ్రీ లోకనాథంలకు సాయన్న అంటే ఎక్కడాలేని అభిమానం. సాయన్న వర్ధంతిని పురస్కరించుకొని బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి, మాజీ సభ్యులు నళిని కిరణ్, అనితా ప్రభాకర్, లోకనాథంలో పాల్గొని సాయన్న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. సాయన్న అమర్ రహే అంటూ పారసాని శ్యామ్ కుమార్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బోర్డు మాజీలతో పాటు పారసాని టీం సభ్యులు పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయన్న మరణం పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగి సాయన్న ఎనలేని అభివృద్ధి చేశారని, ఆయన లేకపోయినా ఎక్కడ చూసినా ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుందని జక్కుల మహేష్ రెడ్డి తెలిపారు. ఒకరిని నొప్పించకుండా పని చేయించుకునే మనస్తత్వం సాయన్నదని, సాయన్న జీవితం ప్రజలకు అంకితం చేశారని జక్కుల మహేష్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నో మంచి పనులు చేశారు. ఒక్కరిని కూడా హర్ట్ చేయకుండా, ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా, వారికి తోచినంత సహాయాలు చేస్తూ నాకు తెలిసి వారి లైఫ్ అంతా కూడా ప్రజలకే అంకితం చేశారు. మరి మంచి ఎమ్మెల్యే అందరూ కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎమ్మెల్యేలు, అప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా సరే వారు ప్రతి ఒక్కరు కూడా వారికి గుర్తుపడతారు. ఎందుకంటే 5 సార్లు నాకు తెలిసి ఒక 30 ఏళ్ళు సుదీర్ఘంగా వారు మరి కంటోన్మెంట్కి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. మరి వారి పనులు కూడా ఎప్పటికప్పుడు మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. 7వ వార్డులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సాయన్న అమర్ రహే నినాదాలతో మారమ్రోగింది. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు సాయన్న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి సాయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీనియర్ నాయకులు రుక్మయ్య, పాండురంగన్, పెరమాల్, రాజారెడ్డి, ఉమేష్, గోపి, వేణుగోపాల్, జాన్, సురేష్, నందకుమార్, రాజన్, మేరీ, అనురాధారెడ్డి, శకుంతల, పద్మావతి, సునీత, లక్ష్మీ, శ్రీనివాస్, రాబట్లతో పాటు పలువురు సాయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా కొనసాగిన సాయనకు నమ్మకమైన వ్యక్తుల్లో పనాస సంతోష్ గారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనుల విషయంలో పనాస సంతోష్ ఎమ్మెల్యే సూచనలు పాటిస్తూ అధికారుల వెంటపడి మరీ అభివృద్ధి పనులను కొనసాగిస్తుండేవారు. ఎమ్మెల్యే ప్రతిపాదన లేఖలను అధికారులకు అందజేయడంతో పాటు అధికారుల వెంటపడి మరీ పనులు చేయించుకోవడంలో పనాస సంతోష్ ముందు వరుసలో నిలిచారు.
ఎమ్మెల్యే సాయన్న హఠాను మరణం పనాస సంతోష్కు తీరని నష్టాన్ని కలిగించింది. నాడు సాయన్నతో విడదీయరాని అనుబంధాన్ని కొనసాగించిన పనాస సంతోష్ ఆయన నేర్పిన పాఠాలను ముందుకు తీసుకెళ్తూ నాయకుడిగా ఎదగగలిగారు. తన గురువు సాయన్న వర్ధంతి కార్యక్రమాన్ని మారేడుపల్లి చౌరస్తాతో పాటు 4వ వార్డులో సాయన్న అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. పికెట్ లక్ష్మీనగర్లో పెద్ద ఎత్తున సాయన్న అభిమానులు పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి సాయన్నతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు సైతం పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. డిఆర్ శ్రీనివాస్, జె సాయి కుమార్, రాకేష్, బాబురావు, రమేష్, నవీన్, ధను, సికిందర్, రామ్మోహన్, వినోద్తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. పికెట్ చౌరస్తాలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పనాస సంతోష్ను సాయన్న అభిమానులు అభినందించారు. మారేడుపల్లి చౌరస్తాలో సైతం సాయన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని పనాస సంతోష్ నిర్వహించారు. మారేడుపల్లి చౌరస్తాలో పార్కు అభివృద్ధి కొరకు సాయన్న కృషి చేయడంతో పాటు బీఆర్ఎస్ జెండా నిర్మాణాన్ని పనాస సంతోష్ ఏర్పాటు చేశారు. దీంతో మారేడుపల్లి చౌరస్తాలో కార్యక్రమాలను పనాస సంతోష్ నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రద్ధాంజలి కార్యక్రమంలో యుగంధర్, చంద్ర, శ్యామ్ కుమార్, మల్లేష్, సాయి, ఇస్మాయిల్, వెంకట్, విజయ్, లక్ష్మి, మనీషా, గజ్జల గోపాల్, రాజేందర్, రాములు, అనూప్, కపాడియా, అశోక్ చారి, వేణు, మల్లేష్, వెంకట్, రాజ్యం, రాజు, ప్రభాకర్, లింగం తదితరులు పాల్గొన్నారు. సాయన జీవించున్నంత కాలం వారిద్దరూ రాజకీయ శత్రువులు. ఒకే పార్టీలో కొనసాగినప్పటికీ ఒక్క ఛాన్స్ తనకు దక్కకపోతుందా అన్న ఆశతో ఎదురు చూసిన నాయకుడు అతను. బీజేపీ నుండి సాయనపై పోటీ చేసి ఓటమికి గురైనప్పటికీ బీఆర్ఎస్లో ప్రయాణం కొనసాగించి అవకాశం కోసం ఎదురు చూశారు. సాయన మరణంతో సీటు తనకే దక్కుతుందని భావించినప్పటికీ సాయన కుమార్తె లాస్యానందితకు దక్కడంతో పార్టీ మారి లాస్యానందితతో ఎన్నికల బరిలో శ్రీ గణేష్ నిలిచి ఓటమికి గురయ్యారు. అనంతరం లాస్యానందిత మరణంతో ఉప ఎన్నిక రావడంతో బీఆర్ఎస్ నుండి నివేదిత బరిలో దిగగా కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ బరిలోకి దిగి గెలుపొందారు. సాయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అపార రాజకీయ అనుభవాన్ని సంపాదించుకోవడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం ఆయన రాజకీయ చాణక్యుడంటూ పలుసార్లు గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా సాయన్న, ఆయన కుటుంబ సభ్యులు శ్రీ గణేష్ కు ప్రత్యర్థులుగా ఉన్నారు. సాయన వర్ధంతిని పురస్కరించుకుని మారేడుపల్లి చౌరస్తాలో పనాస సంతోష్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన కారును ఆపి నడుచుకుంటూ వచ్చి మరి సాయన్న చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి సాయన్న అమర్ రహే అంటూ శ్రీ గణేష్ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ నోటి వెంట సాయన్న అమర్ రహే అంటూ నినాదాలు చేయడంతో అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులు సైతం ప్రతిపక్ష నాయకుల గుండెల్లో సాయన్న మంచి స్థానాన్ని సంపాదించుకున్నారంటూ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారని 5 సార్లు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించిన సాయన్నకు నివాళులర్పించి తన మంచి మనసును ఎమ్మెల్యే శ్రీ గణేష్ చాటుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు ప్రజలు సాయన్నను గుర్తు చేసుకున్నారు. 2వ వర్ధంతి సందర్భంగా సాయన్న అభిమానులు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయన్న చిత్రపటాన్ని చూసి దారిన వెళ్లేవారు సైతం ఆగి మరి పూలతో శ్రద్ధాంజలి ఘటించి సాయన్న అమర్ రహే అంటూ నినాదాలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో సాయన్న కుమార్తె నివేదిత ఎక్కడా కనిపించకపోవడం బీఆర్ఎస్ శ్రేణులతో పాటు సాయన్న అభిమానులు నిరాశకు గురయ్యారు. తండ్రి, చెల్లి మరణంతో తాను విషాదంతో ఉండడంతో శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొనలేదని పలువురు భావిస్తున్నారు. కంటోన్మెంట్లో పలుచోట్ల జరిగిన కార్యక్రమాలకు నివేదితను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆహ్వానించినప్పటికీ ఒకసారి వస్తానని మరొకసారి రానంటూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో విడదీయరాని అనుబంధం ఉన్న సాయన్న చిత్రపటానికి నివాళులర్పించేందుకు ఎంతో మంది అభిమానులు స్వచ్ఛందంగా నివాళులర్పించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న వారు ఎందరో ఉన్నారు. నివేదిత తన తండ్రి శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులతో తమ బాధను పంచుకుంటారని భావించినప్పటికీ నివేదిత మాత్రం కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో పార్టీ శ్రేణులు మదనపడ్డారు. బీఆర్ఎస్ భవన్లో జరిగిన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో నివేదిత దర్శనమివ్వడం కంటోన్మెంట్ నాయకులకు ఆశ్చర్యానికి గురయ్యారు. నియోజకవర్గంలో సాయనకు ఘనంగా నివాళులర్పించేలా కార్యక్రమాలు చేపట్టి ఆహ్వానించినప్పటికీ హాజరు కాకుండా పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి తన సమయాన్ని కేటాయించడం పట్ల కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణులు విస్మయానికి గురి చేసింది. 2 సంవత్సరాల క్రితం తండ్రి సాయనను, గత సంవత్సరం చెల్లి లాస్యానందితను కోల్పోవడంతో నివేదిత ఆ బాధ నుండి బయటపడలేదని, దీంతో కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెప్పడం విశేషం. ఎమ్మెల్యే సాయన వద్ద కంటోన్మెంట్ 4వ వార్డు హ్యాపీ టీమ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో గృహలక్ష్మి కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద ఏ కార్యక్రమం జరిగినా సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో సాయనను ఆకట్టుకునేలా ముందుకు సాగేవారు. దీంతో సాయన్న సైతం హ్యాపీ టీమ్ సభ్యులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. సాయన్న హఠాత్ మరణం హ్యాపీ టీమ్ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. హ్యాపీ టీమ్ సభ్యులు సైతం పలు పార్టీల్లో చేరిపోయారు.
ఏఎల్ ఆనంద్ తో పాటు మరికొంతమంది టీం సభ్యులు కలిసికట్టుగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతూ సాయన్నపై ఆయన కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. సాయన్న 2వ వర్ధంతిని పురస్కరించుకుని వికెట్ చౌరస్తాలో ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు, ఎంఆర్పీఎస్ నాయకులు సాయన్న చిత్రపటానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. సాయన్న అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తించారు. సీనియర్ నాయకులు శత్రుఘ్న్, మధు, భాస్కర్, ముదిరాజ్, సానాది, శ్రీనివాస్, పెంటా శ్రీహరి, ఝాన్సీ, జోడీ బ్రదర్స్ తో పాటు ఎంఆర్పీఎస్ నాయకుడు సునీల్ తదితరులు సాయన్న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సాయనను నమ్ముకొని పనిచేసిన పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పదవులతో పాటు పలు ప్రభుత్వ పథకాల్లో అవకాశం కల్పించి లబ్ధి చేకూర్చారు. దీంతో సాయన్న అంటే వారికి ఎక్కడలేని అభిమానం. సాయన్నకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా ముందుండి నిర్వహిస్తుంటారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరులు సాయన్న అంటే వారికి ఎంతో అభిమానం. తమకు గుర్తింపు తీసుకురావడంతో సాయన్న చేసిన కృషిని ఎన్నటికీ మర్చిపోలేమని వారు సాయన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయన్న 2వ వర్ధంతిని పురస్కరించుకుని ఉద్యమకారులు కలిసికట్టుగా శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని కాకాగూడ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. కిరణ్ కుమార్, పెంటా శ్రీహరి, షర్విన్, సానాది, శ్రీనివాస్, భాస్కర్, ముదిరాజ్, బస్తీ నాయకులు భిక్షపతి, మధు, సాయి తదితరులు సాయన్న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పార్టీలు వేరైనా సాయన్న అంటే వారికి ఎక్కడలేని అభిమానం. 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగి వివాదరహితుడిగా కొనసాగిన సాయన్న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి సాయన్న అమర్ రహే అంటూ గొంతెత్తి నినాదాలు చేశారు. 7వ వార్డు కాంగ్రెస్ నాయకుడు తేజ్పాల్, పికెట్ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ, విజయలక్ష్మి, మనీషా, హేమలతతో పాటు పలువురు సాయన్న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. సాయన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయన్న మరణం కంటోన్మెంట్కు తీరని లోటన్నారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ రవి కాలనీ మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికగా మారనుంది. సాయిబాబా దేవాలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ధ్వజస్తంభ నందీశ్వర విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తున్న రవి కాలనీ సాయిబాబా దేవాలయంలో నందీశ్వర విగ్రహ ప్రతిష్టా మహోత్సవంతో పాటు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ కొత్త సంజీవ్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం బాబా ఆశీర్వాదంతో నంది విగ్రహం పెట్టాలని, అట్లే శివాలయంలో కూడా గజస్తంభం లేదు, దాన్ని పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరి భక్తుల సహకారంతో, సహాయంతో, అందరి మన్ననలతోటి, దేవుని ఆశీర్వాదంతో, బాబా ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి ప్రాప్తులు కావాలని సంజీవ్ రెడ్డి కోరారు. 23వ తేదీ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తవుతుందని, మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కొత్త సంజీవ్ రెడ్డి తెలిపారు. రవి కాలనీ సాయిబాబా దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరచడమే లక్ష్యంగా దేవాలయంలో పలు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభం, నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠించడం జరుగుతుందని కొత్త సంజీవ్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరు రావాలి, బాబా ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ రోజు బాబా ఆశీర్వాదంతో పాటు నంది విగ్రహము ప్లస్ గజస్తంభం కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఆయురారోగ్యాలతో ఆశీర్వాదం తీసుకొని అక్కడ వచ్చి అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరు చేసుకొని పోవాలని కోరుతున్నాను. 3 రోజులు కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. కంటోన్మెంట్ బోర్డు శానిటరీ విభాగం సిబ్బంది ఆలయ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న చెత్తా చెదారాన్ని తొలగిస్తూ ఆలయం వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కొత్త సంజీవ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ నేతలు ప్రచారకర్తలుగా మరి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించే పనులు నిమగ్నమయ్యారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతను అందుకొని ఇక తమ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్కా కొమరయ్య గెలుపు కోసం కంటోన్మెంట్ 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మందల శ్రవణ్ టీం రంగంలోకి దిగారు. మెదక్ జిల్లా కోఆర్డినేటర్ గా బాధ్యతలు అందటంతో 20 రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ మల్కా కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మెదక్ కేంద్రంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడంతో పాటు ఓటర్ల జాబితా చేతబట్టి తూప్రాన్, మాసాయిపేట్, మనోరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఓటు హక్కు కలిగిన ప్రతి టీచర్ ఇంటికి వెళ్లి టీచర్ల ఎమ్మెల్సీలో మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ పార్టీ అభ్యర్థి మాల్కా కొమరయ్యకు వెయ్యాలంటూ కోరటంతో పాటు మీ పక్షాన పోరాడే బాధ్యతను ఆయన సక్రమంగా నిర్వహించగలరంటూ తెలియజేశారు. ప్రచారంలో గజ్వెల బీజేపీ కన్వీనర్ సాయి, తూప్రాన్ మండల బీజేపీ ఇన్ఛార్జ్ తాటి విఠల్, ఏపూరి శివ, రమేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తితో ట్రాఫిక్ అధికారులు వెనక్కి తగ్గడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి కృతజ్ఞతలు చిరు వ్యాపారులు తెలియజేశారు. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు వద్ద స్టాంపుతో పాటు టైపింగ్ పై ఆధారపడి పలువురు జీవనం సాగిస్తున్నారు. వారు కూడా చిరు వ్యాపారుల వరుసలోనే ఉండటంతో గత కొద్ది రోజుల క్రితం ఫుట్పాత్లపై స్పెషల్ డ్రైవ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు వాటి అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ సూచనలు అందించారు. దీంతో ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వారి సమస్యను తెలియజేయగా వెంటనే ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులకు వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలంటూ శ్రీ గణేష్ సూచించారు. ఎమ్మెల్యే సిఫార్సుతో వారంతా వెనక్కి తగ్గక నేడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి చిరు వ్యాపారులు పూల బుకే అందించి శాలువా కప్పి సన్మానించి కృతజ్ఞత తెలియజేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. పాస్పోర్ట్ రెన్యువల్ కోసం కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి పాస్పోర్ట్ కార్యాలయానికి తరలిరాగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించగా పాస్పోర్ట్ అధికారిని కేసీఆర్ కు పూల బొకేని అందించి కార్యాలయంలోకి స్వాగతం పలికారు. ప్రధాన గేట్ వద్ద కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహమద్ రాజుతో పాటు పలువురు ఆయనకు స్వాగతం పలుకుతూ నమస్కారం చేయగా ప్రతి నమస్కారం పలుకుతూ లోపలికి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు. సుమారు 15 నిమిషాల పాటు పాస్పోర్ట్ కార్యాలయం ఉన్న ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ అనంతరం తిరిగి నందిహిల్స్ లోని నివాసానికి ప్రయాణమయ్యారు. వచ్చే నెలలో కేటీఆర్ కుమారుడు హిమాన్షు కోసం అమెరికా వెళ్లనుండగా అందుకోసం పాస్పోర్ట్ ను ముందుగా రెన్యువల్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ యువనేతల కోసం ప్రత్యేకంగా యూత్ కాంగ్రెస్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోనియమ్మ కుటీరం యువక్రాంతి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ నాయకులతో పాటు పలు జిల్లాల నాయకత్వం పాల్గొంది. శిక్షణ తరగతుల్లో భాగంగా 3 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించగా నేటితో శిక్షణ శిబిరం పూర్తయింది. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో యువక్రాంతి పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హైదర్, రాష్ట్ర సెక్రటరీ అరవింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. శిక్షణా తరగతుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశలో తీసుకురావాల్సిన కార్యాచరణపై పలు రకాలుగా శిక్షణ అందించినట్లు వారు తెలియజేశారు. మరాఠా యోధునికి జై అన్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అంతా ఆయన నినాదాలతో హోరెత్తించగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన నివాళులర్పించారు. జనరల్ బజార్ చౌరస్తాలో జనరల్ బజార్ పాట్ మార్కెట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిఫైనరీస్ అసోసియేషన్ ఆహ్వానంతో స్థానిక మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతో పాటు మరాఠా యోధుడి సేవలు మరవలేం అంటూ తలసాని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రసాద వితరణతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఆనంద్, ప్రకాష్, విశాల్, సురేష్, సంపత్తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బోయిన్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ 395వ జయంతిని పురస్కరించుకుని వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించగా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ పాల్గొని ఘన నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడంతో పాటు హిందూ ధర్మం కోసం పోరాడిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటూ జంపన్న తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు భాస్కర్, ప్రకాష్, దాదారావు, ముత్యాలు, జీతు, సాయిబాబా, సింగ్, వరప్రసాద్, దాహేదర్, విజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని పాట్ మార్కెట్లో వేడుకలను గోల్డ్ అండ్ సిల్వర్ రిఫైనర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు. కార్యక్రమంలో అతిథిగా స్థానిక కార్పొరేటర్ గా కొంత దీపికా నరేష్ పాల్గొనగా అతిథిగా పాల్గొన్న కొంత దీపికను నిర్వాహకులు శాల్వా కప్పి ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించగా శోభాయాత్రలో పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ కు జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆనంద్ పాటిల్, టీంకు ధన్రాజ్, దయారాంతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ సభ్యుల ఆహ్వానం మేరకు రెజిమెంటల్ బజార్ వైదిక సంఘం వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులను కొంత దీపికా నరేష్ సమర్పించారు. కార్యక్రమంలో
విహెచ్పి నాయకులు ప్రశాంత్, అనిల్, లడ్డు, రాహుల్, అరుణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6 వార్డులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నేతలు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానక మల్లికార్జున్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు దినేష్, అజయ్, బాలు, బాబురావు, సందీప్తో పాటు పలువురు పాల్గొన్నారు. ధైర్యం, జ్ఞానం, దృఢ సంకల్పంతో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని తను నమ్మిన దర్శని పాటిస్తూ ఇతర మతాల పట్ల లౌకికతత్వాన్ని చాటిన మహారాజు శివాజీ అంటూ సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ తెలియజేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని వారాసిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు మరాఠా యోధుడి సేవలు మరవలేమంటూ సామల హేమ తెలియజేశారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించి ఆయన గొప్పతనాన్ని 10 మందికి తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయ, లక్ష్మి, లలిత, ఎర్రజ్యోతి, పింకీ, పద్మ, అర్చన, సంగీత, వీర శివాజీ యువ జనసంఘం పాల్గొన్నారు. పుట్టినరోజుకు వెళితే ఏదో చిన్న గిఫ్ట్ అందించి వచ్చేయటం కామన్, కానీ వారు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజున పుట్టినరోజు రావడంతో ఇక అంతే స్థాయిలో పోరాటంతో మంచి రాజకీయ భవిష్యత్తును అందుకోవాలంటూ వారిచ్చిన గిఫ్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేపీ నాయకురాలు శ్రీమతి మేకల కీర్తి హర్షకిరణ్ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా సాగా పుట్టినరోజు వేడుకల్లో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, బీజేపీ నాయకులు కనికట్ల హరి, అంబాల రాజేశ్వరరావు, హనుమంతు, కరుణాకర్తో పాటు కాలనీవాసులు రాజు, సాగర్, మహేష్, శ్రీధర్, ఎల్లయ్య గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అయితే రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను మేకల కీర్తి హర్షకిరణ్ చాటుకుంటుండగా అదే ఉత్సాహంతో రాజకీయాల్లో రాణించాలంటూ తమ వంతుగా శివాజీ విగ్రహాన్ని బహుకరించారు. శివాజీ మహారాజ్ జయంతి రోజున తన కోసం ప్రత్యేకంగా విగ్రహం అందించడంపై కీర్తి సంతోషం వ్యక్తం చేయగా అదే స్థాయిలో రాణించాలంటూ వారి ఆశీస్సులను అందించారు. కంటోన్మెంట్ మడ్ఫోర్ట్లోని అంబేద్కర్ హార్ట్స్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గుడిసెవాసులంతా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ అనితా ప్రభాకర్ పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు వెంకటరాములు, మల్లికార్జున్, రంగప్ప, సందీప్, శివతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మడ్ఫోర్ట్ గుడిసెల అభివృద్ధికి కృషి చేసిన సాయన్న జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఆయన వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. బీజేపీ సీనియర్ నాయకుడు టీఎన్ మురారి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బోయిన్పల్లి, మోండా డివిజన్తో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు అతిథిగా టీఎన్ మురారిని ఆహ్వానించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమొందించిన ధైర్యవంతుడు, దేశభక్తి, ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని టీఎన్ మురారి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 5తో పాటు గాంధీనగర్, సంజీవయ్య నగర్, ఇంద్రపురి కాలనీ, వాల్మీకి నగర్లో ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలను యువకులు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. మధు, చరణ్, కిరణ్, సన్నీ, అశోక్, రాహుల్, సాయి, స్వామి, శ్రీనాథ్, పుష్ప, నిరంజన్, సతీష్, సాయి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలను కొనియాడారు. అధ్యక్షుడు రాజు, కమిటీ సభ్యులు అమిత్, సుధాకర్ రెడ్డి, విక్కీ, రాజేందర్, జార్జీ, ఆశిష్, వెంకటేష్, పవన్, మధు, శేఖర్ తదితరులు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 8వ వార్డు చింతల్ బజార్ ఎక్స్ రోడ్లో పార్టీలకు అతీతంగా నాయకులు ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ అంటూ ప్రశంసించారు. నేటి యువతకు ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా నిలవాలని కోరారు. బాలరాజ్, రాజు, గాంధీ, సతీష్, చిన్న, వినోద్, రాజేష్, సాయిబాబా, యోగేష్, రాజు, కన్నా, జగన్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి లాల్ బజార్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరితలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక యువతతో శ్రీ గణేష్ సమావేశమయ్యారు. పలు సమస్యలను శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ 7వ వార్డులో పలు చోట్ల జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో నాగినేని సరిత పాల్గొని శివాజీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న వర్ధంతిని పురస్కరించుకుని సాయన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ 2వ వార్డు రసూల్పురాలో సాయన్న విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సాయన్న అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పొన్నాల బాబు, మహేష్, అన్ను, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కొండా డివిజన్ ఈస్ట్ మారేడ్పల్లిలో మంచినీటి పైప్లైన్ లీకేజీ కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్టీ నగేష్ యాదవ్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం వాటర్ వర్క్స్ అధికారులు పైప్లైన్ పనులకు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్డీ నగేష్ యాదవ్, బాబురావులు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు బీజేపీ నాయకులు ప్రయాగ్ కుంభమేళాకు పయనమయ్యారు. 5వ వార్డు గాంధీనగర్ నుండి సభ్యులంతా కలిసికట్టుగా ప్రత్యేక వాహనంలో ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళాకు తరలివెళ్లారు. కుంభమేళాలో భాగంగా గంగా నదిలో స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహేష్, బన్నప్ప, వీరేష్, నాగరాజ్, మల్లేష్, శైలు, మహాదేవ్ తదితరులు కుంభమేళాకు వెళ్లిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి ముఖ్య అనుచరుడు మణికంఠ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేశవరెడ్డి ఆధ్వర్యంలో మణికంఠ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరిపారు. కేశవరెడ్డి మణికంఠకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్కేఆర్ టీం సభ్యుల సమక్షంలో మణికంఠ వేడుకలు సందడిగా సాగాయి. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మణికంఠ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ బాట పట్టారు. బీఆర్ఎస్ భవన్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. చాలా రోజుల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావడంతో కంటోన్మెంట్ ప్రాంతం నుండి ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లి బీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లను కలిశారు. బ్యాంకులో అడుగుపెట్టిన అడ్వకేట్ గుండెపోటుతో కిందపడి మృతి చెందాడు. సికింద్రాబాద్ కోర్టులో అడ్వకేట్గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ కోర్టులో విధులకు హాజరైన అనంతరం బ్యాంకు పనిపై పక్కనే ఉన్న ఇండియన్ బ్యాంకులోకి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చిన నిమిషానికి డ్రాఫ్ట్ తీసుకోవటానికి ముందుకు వంగిన వెంకటరమణ అలాగే కిందకు పడిపోయాడు. వెంటనే బ్యాంకు సిబ్బంది అతన్ని లేపేందుకు ప్రయత్నించగా తల వెనక భాగం నుంచి రక్తం కారటంతో పాటు స్పృహలో లేకపోవడంతో అంబులెన్స్కు సమాచారం అందించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎండలో బ్యాంకుకు వచ్చిన వెంకటరమణ హార్ట్అటాక్తోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించగా బ్యాంకులోని సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు హార్ట్అటాక్తో కిందపడి తల పగిలి చనిపోయినట్లు ధృవీకరించారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.